లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలకు సంబంధించి పూర్తి వివరాలు యశోద అందిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు చార్మినార్కి మేయర్ బొంతు రామ్మోహన్ సతీ సమేతంగా వచ్చారు. వారితో మాట్లాడదాం. బోనం ఎత్తుకొని వచ్చారు. అమ్మవారిని ఏం కోరుకోబోతున్నారు మేడం? మా కుటుంబము, అదేవిధంగా మా హైదరాబాదు, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా చల్లంగా చూడాలని, వర్షాలు సక్రమంగా పడాలని, ప్రజలందరినీ సుఖశాంతులతో ఆరోగ్యం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాము. బట్ ఈ ఇయర్ ఏంటంటే మేమిద్దరం వేరే వేరేగా వస్తాము. ఈసారి మేమిద్దరం కలిసి వచ్చినాం. ఈసారి స్పెషల్ సార్తో కలిసి రాను. మేయర్ గారు మీరు చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఈసారి 110వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవి. డెఫినెట్ గా మరి అలా హైదరాబాద్ లో బోనాలంటే మరి అలా తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ బోనాలకు ఒక ప్రతిష్టమైన ప్రాముఖ్యత ఉంది. మరి ఆ బోనాలను మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి అఫీషియల్ పండుగగా మరి వాళ్ళ నిర్వహించడం, మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ బోనాలకు మరి అలా పలు జిల్లాల నుంచి కూడా దాదాపు మరి హైదరాబాద్ బోనాలు చూడడానికి మరి అమ్మవారిని చూడడానికి రావడం, మరి వాళ్ళ లాల్ దర్వాజా భోజనం అంటే మన చాలా ప్రతిష్టంగా హైదరాబాద్ నగరం అంతా కూడా మరి ప్రతి ఇంట్లో బోనం జరిగినట్టు ఉంటుంది. మరి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం కూడా అదే స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వాళ్ళ నిర్దేశంతో మరి హోంమంత్రి గారు, మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి వాళ్ళ దేవాదాయ శాఖ మంత్రి గారు, మరి వాళ్ళ జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, మరి హైదరాబాద్ లో ఉన్న అన్ని శాఖలు కూడా మరి ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇక భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. చాలా ఎక్కువైంది. బోనాలు తీసుకొచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. మనం ఇక్కడ చూడొచ్చు, బోనాల లైన్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. ఉదయంతో పోలిస్తే చాలా నిండుగా ఉన్నాయి క్యూ లైన్లన్నీ కూడా. సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా ఈ క్యూ లైన్లు ఇలాగే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక భక్తులు తెచ్చే బోనాల సమర్పణ సుమారు 3-4 ప్రాంతం వరకు కూడా నిర్విరామంగా కొనసాగడానికి ఎలాంటి అడ్డంకులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా ఈజీ వేలో చాలా మంచి క్యూ లైన్లతోటి 2-3 క్యూ లైన్లతోటి భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించారని చెప్పాలి ఈసారి. ఇంకా ఈ బోనాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత పోతురాజు విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, అలాగే ఘటాల ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపు ఈ ప్రాంతం అంతా కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా సింహవాహిని అమ్మవారి బోనాలు ఈరోజు చాలా ఎంతో భక్తి ప్రపత్తుల మధ్య, భక్తుల విశ్వాసాల మధ్య మంచిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనము భక్తులతో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఛత్రీనాక. ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? 2 hours. చాలా సేపు అయిందా? అవును. మీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారు స్టాఫ్? ఒక 20-30,000 మెంబర్స్ వరకు ఉన్నారు. సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు? సీసీ కెమెరాస్ ఒక 5,000 అబౌవ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమైనా అడ్డంకాలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేశారు? ఏం ప్రాబ్లం ఏం లేదు, అంతా పీస్ఫుల్. భక్తుల రష్ ఎట్లా ఉంది? రష్ అంటే నార్మల్గా ఉంది. ఈ ఏరియా కొంచెం సున్నితమైన ప్రాంతం కాబట్టి పోలీస్ నిఘా అయితే అన్ని టెంపుల్స్ తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పాలి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఒక డిపార్ట్మెంట్ నుంచి చేశారు. మనం ఒకసారి ఈ భక్తులు తీసుకొస్తున్న బోనాల క్యూ లైన్ కూడా వరుస పెట్టి చూస్తున్నాం. ఇందాక 2 hours పడుతుంది అని చెప్తున్నారు దర్శనం చేసుకోవడానికి. 2 hours 3 hours ఇది కామన్ అనే చెప్పాలి. కాకపోతే భక్తులు ఎవరైతే బోనాలు తీసుకొస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బోనాలని ఎత్తుకుని అన్నన్ని గంటలు వాళ్ళు నడుచుకుంటూ రావడం అనేది, ఆ క్యూ లైన్లలో వెయిట్ చేయడము అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనుకోవాలి. బోనం లైన్ మనం చూస్తూ ఉన్నాము, ఫుల్ గా నిండిపోయింది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనానికి వచ్చినాము. దర్శనానికి వచ్చారా? ఎట్లుంది ఇక్కడంతా? ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందా? ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఎవ్రీ ఇయర్ వస్తావా? ఇప్పుడే తీసుకొచ్చిందా మమ్మీ? ఎవ్రీ ఇయర్ వస్తావా? ఈసారి బాగుందా? ఎవ్రీ ఇయర్ బాగుందా? ఈసారి బాగుంది. ఎప్పుడు బాగుందా? ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తంగా అమ్మవారు సింహవాహిని అమ్మవారి బోనాలు అనేది ఈరోజు చివరి ఘట్టానికి చేరుకుంది. ఈరోజు ఈవినింగ్ కళ్యాణం, శాంతి కళ్యాణం తోటి ముగిసే అవకాశం ఉంది. రేపు సేమ్ ఇక్కడైతే భవిష్యవాణి వింటారు. అలాగే పోతురాజులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విన్యాసాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింహవాహిని అమ్మవారి దగ్గర బోనాల జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుందనే చెప్పొచ్చు. కెమెరామెన్ సాయితో యశోద, V6.